ఈ లోకంలో మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. బట్ నేను మాత్రం ఇప్పుడు మూవీస్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే అది నాకు చాలా దగ్గరైంది, చాలా ఇష్టమైన టాపిక్ కాబట్టి. దాని గురించి మాట్లాడే కన్నా ముందు నా గురించి కొద్దిగా మాట్లాడతాను. నా పేరు మను. నేను మహేష్ బాబుకి చాలా వన్ ఆఫ్ ది వీరాభిమాని అని చెప్పుకోవచ్చు. వీరాభిమాని. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. టక్కర దొంగ మూవీ ఆడియో రిలీజ్కు ముందు ఆ, నేను ఒక క్యాసెట్ షాప్లో అడ్వాన్స్ ఇచ్చేసి 10th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు అడ్వాన్స్ ఇచ్చి నేను ప్రతిరోజు క్యాసెట్ షాప్ కన్నా సైకిల్ తొక్కుంటూ మార్నింగ్ క్యాసెట్ షాప్కి వెళ్ళి నేను స్కూల్కి వెళ్ళేవాడిని. అన్న ఆడియో రిలీజ్ అయిందా అని. ఆయన షాప్ ఇంకా ఓపెన్ చేయకపోతే ఆయన ఇంటికి వెళ్ళి మరి అన్న రిలీజ్ అయిందా అని చెప్పి కనుక్కొని వెళ్ళేవాడిని. అలాగ రోజు వెళ్ళి 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 ఆడియో రిలీజ్ అయ్యాక క్యాసెట్ వచ్చాక నేను తీసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి స్కూల్కి వెళ్ళి నేను మా ఫ్రెండ్ జయంత్తో ఆడియో ఓపెన్ చేయించి అది క్యాసెట్ బెంచ్ కిందకి వెళ్ళి పాటలు విన్నాను క్లాస్ అవుతుండగా వాక్మ్యాన్ పెట్టుకొని. అండ్ అదొకటి. అండ్ రీసెంట్గా నేను ఒక్కడనే మూవీ మెల్బోర్న్లో రిలీజ్ అయ్యింది. బట్ అది కంప్లీట్గా ఫినిష్ అవ్వలేదు. టెక్నికల్ ఫాల్ట్ వల్ల అది మూవీ ఆపేశారు. అండ్ షోస్ అన్నీ క్యాన్సిల్ చేశారు. సో అది రిలీజ్ అవ్వలేదు అంటే కంప్లీట్ అది నేను చూడలేకపోయాను. కాబట్టి నేను జనవరిలో రిలీజ్ అయితే మేలో ఇండియాకి వెళ్ళినప్పుడు థియేటర్లో చూశాను. పైరసీ వర్షన్లు ఎన్నో వచ్చినా కూడా థియేటర్లోనే చూడాలని ఫిక్స్ అయ్యి శ్రీక్రాంతి అని చెప్పి పూర్ణ మార్కెట్లో రిలీజ్ అయితే మా ఇంట్లో మా డాడీ మా ఫ్రెండ్స్ అందరూ నాకు కాల్ చేసి నాకు చెప్తే అరే రిలీజ్ అయింది అని చెప్తే నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి అప్పుడు వెళ్ళాను. నేను నాన్ ఏసీ ఫ్యాన్ ఓన్లీ ఫ్యాను. సో ఎందుకంటే థియేటర్లో చూడాలని ఫిక్స్ అయ్యాను అంతే. సో పిచ్చి ఇప్పుడు ఎంత ముదిరిందంటే నా బర్త్డే August 8th అయితే అది చేసుకోవడం మానేసి August 9th చేసుకోవడం మొదలుపెట్టాను మహేష్ బర్త్డే అని. సో ఇది ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఫ్యాన్స్ అందరూ నన్ను తిట్టుకోకుండా. ఓకే, ఇప్పుడు మనం మూవీ గురించి మాట్లాడుకుందాం. ఆగడు మూవీ గురించి అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గురించి ప్రతి డిపార్ట్మెంట్ని తిట్టుకుందాం గట్టిగా. ఫస్ట్ స్టోరీ అండ్ డైరెక్షన్. స్టోరీ అండ్ డైరెక్షన్ ఎందుకు ఇప్పుడు ఇది రాసింది ఎవరు? శ్రీను వైట్ల గారు. ఆయన పేరే వేసుకున్నారు. మరి ఎవరు రాశారో తెలియదు కానీ ఆయన పేరైతే వేసుకున్నారు, శ్రీను వైట్ల గారు. సో ఆయన గట్టిగా ఎందుకు తిట్టుకుందాం అంటే రాసిన సీన్సే మళ్ళీ రాస్తున్నారని ఆయనకు తెలియక రాశారు. ఫస్ట్ హాఫ్లో మూవీ రిపీటెడ్ సీన్స్, ఆ క్రౌడీలను కొట్టే సీన్స్, మళ్ళీ అదే సేమ్ స్టోరీ రిపీట్ ఏదో ఒక స్టోరీ చెప్పడం, ఆయన సినిమా స్టోరీ చెప్పడం, సేమ్ రిపీట్ అయిపోయింది. సో అక్కడ 1/2 hour ఎగిరిపోయింది. సినిమాకి 5 songs 5 ఇంటూ ఒక రఫ్గా ఒక 4 to 5 minutes ఈచ్ సాంగ్ వేసుకుంటే 20 to 25 minutes ఎగిరిపోయింది. అంటే సినిమా అక్కడ ఒక 1/2 hour 25 minutes ఎగిరిపోయింది. 1/2 hour రఫ్గా. ఓకే, సో 2.5 hours మూవీలో 1 hour అక్కడ ఎగిరిపోయింది. ఇంకా 1.5 hour మిగిలింది. ఇది సెకండ్ హాఫ్లో మహేష్ బాబు ఏమో విలన్ల చుట్టూరు తిరిగి ఏదో ఒక పెద్ద డైలాగ్ చెప్పి విలన్ల చుట్టూరు మహేష్ బాబు బాగానే చెప్పాడండి. సో చుట్టూరు తిరిగి ఏదో చెప్తాడు, వాళ్ళు ఏమో నమ్మేస్తాడు. ఇదంతా అదొక సోది. సో అదొక సోది అనుకోండి, సొల్లు అనుకోండి. 1/2 hour. సో 1 hour మూవీ మిగిలింది. సో 2.5 hours మూవీలో 1 hour మిగులుతుంది. అంటే మిగిలిన 1.5 hour సొల్లే చూపిస్తున్నారు. ఈ ఒక్క సినిమా అని అనట్లేదు, రీసెంట్గా వచ్చే సినిమాలు అన్నీ అలాగే ఉన్నాయి. ఓకే, మాకు ఆ సొల్లొద్దు. మీరు 1 hour తీయాలని డిసైడ్ అయితే 1 hour తీయండి. బడ్జెట్లోనే అవుతుంది, తక్కువ కోట్లు ఖర్చు అవుతుంది, తక్కువ టికెట్లు పెట్టండి, ప్రైస్ సినిమా హిట్ అవుతుంది. ఓకే, అండ్ అది స్టోరీ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి. అంటే సినిమా ఏం లేదు, స్టోరీ ఏం లేదు, సినిమా ఏం లేదు కదా, స్టోరీ ఏం లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ మన క్యూట్ అండ్ బబ్లీ బాయ్ గురించి మాట్లాడుకుందాం. తమన్కి ఎంత మతం ఎక్కిందంటే కొట్టిన మ్యూజిక్కే కొడుతున్నాడని తెలియక కొడుతున్నాడు. ఎందుకంటే ప్రతి సినిమా కొడుతున్నాడు కాబట్టి ఆ సినిమాలో పాత సినిమాలో కొట్టామని తెలియక మళ్ళీ ఇదే కొత్తగా కొడుతున్నాను, ఫ్రెష్గా కొడుతున్నాను అని ఫీల్ అవుతూ కొడుతున్నాడు.
ప్రొడ్యూసర్లు వచ్చి తమన్ని ఇన్ కేస్ అడిగితే బాబు మీరు మా సినిమా తీయాలని అంటే ఎలాగుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే తమను మనసులో అనుకున్న మాటలు బయటికి చెప్తున్నాను అనుకోండి, నేనే తమను. ఓకే మీ సినిమా తీయాలా, ఓకే 6 సాంగ్స్, అందులో ఒక సాంగ్ ఏమో వేరే లాంగ్వేజ్ నుంచి కొడితే, ఇంకొక సాంగ్ ఏమో హిందీ నుంచి కొడితే, మిగిలిన 4 సాంగ్స్లో ఇక్కడ అక్కడ మిక్స్ అండ్ మ్యాచ్ నా పాత మూవీస్ నుంచో కొడితే అయిపోయింది 6 సాంగ్స్ ఓకే అన్నట్టు ఉంది. కొవ్వెక్కి మాకు కొత్తదనం కావాలి, కొట్టిన మ్యూజిక్కే కొట్టడం కాదు. మ్యూజిక్ లవర్స్ని ఎవరినైనా అడుగు, ఈ వీడియోగా నువ్వు చూస్తే తమని మ్యూజిక్ లవర్స్ని ఎవరినైనా అడుగు, నీకు కొత్తగా అనిపిస్తుందా నా పాటలను అడుగు, చెత్తగా అనిపిస్తుంది అంటాడు, రిపీటెడ్గా అనిపిస్తుంది అంటాడు. ఓకే బ్రేక్ తీసుకో, నువ్వు అద్భుతమైన టాలెంట్ ఉంది. ఈ వీడియోలో నేను ఎక్కడ ఎవరిని తిట్టట్లేదు, టాలెంట్ లేదని నేను తిట్టట్లేదు, అద్భుతమైన టాలెంట్ ఉంది అందరికీ, వాడుకోండి. ఓకే అది మ్యూజిక్. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే, తమను 50 మూవీలు కొట్టేశాడు చాలు, ఇంకా రెస్ట్ తీసుకోరా బాబు. ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే, ఎవరైనా చనిపోతే పాపం వాళ్ళకి కొట్టాలేమో తమను, ఇంకా సారీ అలా కూడా వాళ్ళు కూడా చాలా బాధపడతారేమో, వాళ్ళ ఆత్మలు కూడా చాలా బాధపడతాయి మ్యూజిక్ కొడితే. అలాగ అవుతారు ఇంకా ఫ్యూచర్లో. బ్రేక్ తీసుకొని కొట్టు మంచిగా. నెక్స్ట్ ప్రొడ్యూసర్లు, అక్కర్లేని ఖర్చులు పెట్టకండి ప్లీజ్, అవసరం లేని ఖర్చులు పెట్టకండి, స్టోరీకి తగ్గట్టే పెట్టండి, తక్కువలోనే తీయండి. హీరో ఫీల్ అవుతాడు, హీరోయిన్ ఫీల్ అవుతుంది అని కాదు, చెప్పండి మన సినిమాకి ఇంతే ఖర్చు కావాలి, ఇంతే అవ్వాలి అని చెప్పండి. అంతంత 50 కోట్లు 60 కోట్లు 70 కోట్లు ఎవరికి ఆ కోట్లు కావాల్సినవి, మాకు కోట్లు కాదు, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో కావాల్సింది కాదు, మాకు మంచి సినిమా తీయండి, మంచి సినిమా కావాలి మాకు. ఓకే అండ్ ఇప్పుడు ఫైట్స్. ఈ మూవీలో హీరో విలన్ని కానీ రౌడీని కానీ కొడుతున్నప్పుడు ఏ ఒక్క రౌడీ అయినా నడుచుకుంటూ బ్యాక్కి వెళ్ళి పడడం కానీ, అబ్బా అని పట్టుకొని అక్కడే పడిపోవడం కానీ నేను ఈ మూవీలో నాకు చాలా రేర్గా కనబడ్డాయి. బహుశా 1-2 షార్ట్స్ ఉన్నాయేమో, కనబడలేదు. బట్ నేను అనుకున్న ప్రకారం ఏంటంటే అసలు అలాంటి సీన్స్ లేవు. ప్రతి సీను కొడితే గాల్లోనే. అమ్మాయి ఎవరికి అవి కావాల్సినవి? డైరెక్టర్ చెప్పుంటాడు మీకు కొడితే గాలి ఎగిరిపోవాలని, అవసరం లేదు మాకు అది. కొడితే నేల మీదే ఉండేటట్టు సీన్స్ కావాలి మాకు, కొత్తగా తీయండి, కొడితే నేల మీదే ఉండాలి మాకు రౌడీలు. హీరోకి దెబ్బలు తగలాలి, హీరోకి కూడా. ఎందుకు తగలవు సినిమాల్లో మాకు, మన తెలుగు సినిమాల్లో పెద్ద హీరోలకి తగలాలి, హీరోకి కూడా. కొడితే గాల్లో ఎగిరిపోయిన జమానా ఎప్పుడంటే సింహాద్రి జమానా, కొడితే గాల్లో ఉండిపోయే జమానా. ఇప్పుడు అల్లరి నరేష్ గారు కొడితే గాల్లో ఎగిరిపోతే మేము నవ్వుకుంటాం, ఇప్పుడు ఆ జమానా. అలాగని తక్కువ అంచనా వేయట్లేదు నేను అల్లరి నరేష్ గారిని. సో అంటే కామెడీకి కొడితే గాల్లో ఎగిరితే అది మాకు కామెడీ ఇప్పుడు. సో ప్లీజ్, అది ఈ సినిమాలో ఆ సీన్స్ అన్నీ అలాగే ఉన్నాయి, కామెడీ సీన్స్ లాగే ఉన్నాయి. కొడితే గాల్లో ఎగిరిపోతుంటే మాకు నవ్వుకున్నాం మేమైతే. అండ్ స్టోరీ రైటర్స్ లేక కాదు, మన ఇండస్ట్రీలో స్టోరీ రైటర్స్ చాలా అద్భుతంగా ఉన్నారు. ఎగ్జాంపుల్ అంటే 2010లో ఇన్సెప్షన్ అనే మూవీ రిలీజ్ అయింది. 2007లో నాకు ఒక ఫ్రెండ్ అలాంటి స్టోరీ చెప్పాడు నాకు, అరే నేను ఇలా స్టోరీ అనుకుంటున్నాను రా అని. చాలా బాగుందిరా అని అన్నాను, వెరైటీగా ఉందని అన్నాను. బాగుందంటే నాకు అప్పుడు అర్థం కాలేదు, బట్ వెరైటీగా ఉందన్నాను. ఇన్సెప్షన్ మూవీ చూసి వాడికి కాల్ చేసి, ఒరే నువ్వు అప్పుడు నాకు చెప్పిన స్టోరీ సేమ్ అలాంటిదే, ఇన్సెప్షన్ అనే మూవీ ఇప్పుడు వచ్చిందిరా అని చెప్పాను. వాడికి చెప్తే వాడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, నీకు ఇంకా గుర్తుందిరా ఆ స్టోరీ అన్నాడు. 2007లో చెప్పిన స్టోరీ. వాడు సతీష్ అని చెప్పి, వాడు ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడు. ఎందుకంటే వాడు తీసిన స్టోరీలే, వాడు కొత్తగా ఆలోచిస్తున్నాడు కదా, కొత్తగా ఆలోచిస్తే మనల్ని ఎక్కదు కదా, తీసిన స్టోరీలే కావాలి. అందుకని వాడు ఇంకా పాపం స్ట్రగుల్ అవుతున్నాడు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే. ఓకే అండ్ చివర్లో డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి మా సలహా ఒకటే,
మీరు కానీ సేమ్ స్టోరీ రిపీటెడ్గా తీయాలి అని ఫిక్స్ అయితే బెటర్ మేక్ బ్లూ ఫిల్మ్స్. సేమ్ స్టోరీ, హీరో హీరోయిన్ డిఫరెంట్, సినిమా సూపర్ హిట్, 100 days పక్కా. మళ్ళీ అదే స్టోరీ తీయండి, హీరో హీరోయిన్ మార్చండి, కొత్త హీరోలను పెట్టుకోండి, అదే కొత్త హీరో హీరోయిన్లు మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకోండి, మార్చండి, తీయండి, మళ్ళీ సినిమా సూపర్ హిట్, 100 days పక్కా. ఫైట్లు అవసరం లేదు, సాంగ్స్ అవసరం లేదు, యాక్షన్ అవసరం లేదు. యాక్షన్ అంటే అదే అంటే యాక్టింగ్ స్కిల్స్ అవసరం లేదు. ఆ, అందరూ సహజ నటులే ఉంటారు అందులో, ఓకే, అవి తీసుకొని బతకండి ఇంకా మీరు సేమ్ సినిమా తీయాలని ఫిక్స్ అయితే. ప్రొడక్షన్ వాల్యూస్ అవసరం లేదు, ఒకే రూమ్, 2 days ఏమో మహా అయితే గట్టిగా సినిమా అయిపోయింది, సినిమా అయిపోయింది. 100 days, 2 days మూవీ తీస్తే 100 days ఆడుతుంది. ఆలోచించండి ఒకసారి, మంచి ఐడియా ఇచ్చాను. సో అద్భుతమైన డైరెక్టర్ లేక కాదు, మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు, వాడుకోండి. ప్రొడ్యూసర్లు రామానాయుడు గారు ప్రొడ్యూసరు, ఇంకా మురళీమోహన్ గారు, వాళ్ళు తీయలేక కాదు, డబ్బులు లేక కాదు, సరైన స్టోరీ గురించి ఆగే వాళ్ళు తీస్తారు మూవీ. ఇప్పుడేమో బిజినెస్ అయిపోయింది మూవీ తీయడం అంటే, ప్రొడ్యూసర్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్, ప్రొడ్యూసర్స్ అంటే అదంతా బిజినెస్ అయ్యింది. మంచి సినిమా తీయాలి అనే ఉద్దేశంతో తీయండి, ఓకే. డైరెక్టర్స్, అద్భుతమైన డైరెక్టర్స్ ఉన్నారు. చంద్రశేఖర్ ఎల్లేటి గారు, క్రిష్, సుకుమార్ గారు, శేఖర్ కముల, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, వాళ్ళకి పెట్టి తీయండి అద్భుతమైన మూవీస్. అంతేగాని మాకు తీసిన సినిమాలే తీసి తీసి చిరాకు వస్తుంది, చూడలేం ఇంకా.